ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం జూనియర్ గర్ల్స్ హాకీ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూల నుంచి సుమారు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారి నైపుణ్యాన్ని పరిశీలించిన అనంతరం 18 మందితో కూడిన తుది జట్టును ఎంపిక చేసినట్లు నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మరియు వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి గౌరవ అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న క్రీడా కోటాను విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లోనూ క్రీడల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ ఎంపికైన జట్టు హైదరాబాద్లో జిల్లా కీర్తిని చాటాలని కోరారు. ఎంపికైన ఈ 18 మంది సభ్యుల జట్టు ఈ నెల 10, 11 మరియు 12 తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హాకీ పోటీలో నిజామాబాద్ జిల్లా తరఫున పాల్గొంటుందని కార్యదర్శి రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోను, ఫిజికల్ డైరెక్టర్లు సడక్ నాగేష్, సంతోష్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు బొగడమీది భరత్, కొంతం పూర్ణచందర్, సంతోష్ రెడ్డి మరియు పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు.